కంగ్రాట్స్. హలో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నేను శ్రీనివాస్ గురించి అడుగుతుంటే ఎవరినో చూపిస్తావేంట్రా? ఒరేయ్ డాక్టర్, నీకేమన్నా చెత్తవరం వచ్చిందేమో వెళ్ళి కంటి డాక్టర్ చూపించుకోరా. నేను శ్రీనివాసం చూపిస్తుంటే ఎవరినో చూపిస్తున్నానంటావేట్రా? నీకు మతిపోయిందా ఏంట్రా? నీకు రక్తదానం చేసింది అతను కాదు. ఒరేయ్, ఇంకా వేళాకోళం ఆడుతున్నావా? వేళాకోళం కాదురా, ఇడియట్. ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయంలో వేళాకోళం ఆడతానరా? అతను శ్రీనివాస్ కాదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎస్. ముహూర్తానికి టైం అయిపోతుంది. రేపు ఇంకా రాకపోతే ఇక్కడ మాధవరావు గారు అంటే ఎవరండి? నేనే. ప్రభు గారు మీకు లెటర్ ఇవ్వమన్నారు. మాధవరావు గారికి ప్రభువు రాయు లేఖ. పెళ్లిపీట్లపై కూర్చోవలసిన నేను ఇలా ఉత్తరం రాసి పంపిస్తున్నందుకు మన్నించండి. కొన్ని బాధ పెట్టే నిజాల్ని మాటల్లో చెప్పడం కంటే రాతల్లో చెప్పడం మంచిదని రాస్తున్నాను. నాకు నిన్ననే ఒక పచ్చి నిజం తెలిసింది. నా ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ కూడా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అందుకే స్నేహధర్మం కోసం నేను అంజలికి శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయించుకున్నాను. దయచేసి అంజలిని శ్రీనివాస్కిచ్చి పెళ్లి జరిపించండి ప్రభు. ఆ విధంగా పెళ్లి ఒప్పుకున్నాను రా. మై గాడ్, నువ్వు చెప్పిందంతా వింటుంటే వాడు చాలా ఇంటెలిజెంట్ చేటర్ అనిపిస్తోందిరా. మన అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నిశ్చితార్థం జరగలేదు. కరెక్టరా. హలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదు గోపినాథ్ గారు. కొందరు మంచితనాన్ని ఎంత తెలివిగా వంచన చేస్తారనేది ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఎవరి గురించి సార్ మీరు చెప్పేది? అదిగో ఆ రాస్కల్ గురించి. వీడా ప్రభుగాడు? వీడెక్కడున్నాడేమిటి? వాడి పేరు ప్రభువా? వాడు మీకు బాగా తెలుసా? ఎస్, ఈ లోఫర్ గాడి చరిత్ర మొత్తం నాకు తెలుసు. That will be very interesting, you know. Okay, I'll see you later. Bye. హలో ప్రభు, హౌ ఆర్ యు? తన పేరు ప్రభు కాదంకుల్, శ్రీనివాస్. శ్రీనివాస? ఏం ప్రభు, పాత అమ్మాయిలతో పాటు పాత పేరు కూడా వదిలేశావా? అంకుల్, ఏమిటి మీరనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? మాటలతో మోసం చేసే చీట్ అనుకుంటున్నాను. పేరు మార్చుకుని నాటకాలు ఆడే ఫ్రాడ్ అనుకుంటున్నాను. కాదేమో చెప్పమను. కెనడా నుంచి వచ్చానని కబుర్లు చెప్పి నన్ను నమ్మించి నా ఆఫీసులో చేరాడు. టెనోతో షికార్లు కొట్టి నా కళ్ళలో దుమ్ము కొట్టబోయి పట్టుబడ్డాడు. మెడపట్టి గెంటితే పేరు మార్చుకుని ఇక్కడ చేరాడు. నమ్మలేకపోతున్నాను అంకుల్. అబద్ధాలని నిజాలని నమ్మిన నువ్వు ఈ రోజు నిజాలనే నమ్మలేకపోతున్నావు. మీ తాతగారికి రక్తదానం చేసింది ఇతను కాదమ్మా. శ్రీనివాస్ అన్న పేరుతో మిమ్మల్ని మోసం చేశాడు.